తెలంగాణ వచ్చి 12 సంవత్సరాలు అవుతుంది. సో ఇంకా 12 సంవత్సరాలైనా తెలంగాణ తీరు మారట్లేదు. తెలంగాణ నిజంగా తెలంగాణకు సంబంధించిన వాళ్ళకి గౌరవం దక్కట్లేదు. ఇప్పటికీ కూడా ఆంధ్రాలకు సంబంధించి ఆంధ్ర పరిపాలనకు సంబంధించి కావచ్చు తెలంగాణలో ఇంకా భావజాలం అట్లే నడుస్తూ ఉంది. సో ఆంధ్ర పెత్తనం కూడా నడుస్తుందా అంటూ చాలామంది తెలంగాణ వాదులు విమర్శిస్తూ ఉన్నారు. సో మాట్లాడదాం. దానికి సంబంధించి నాతో పాటు తెలంగాణ ఉద్యమకారుడు కాంతిదళ అధ్యక్షుడు పృథ్వీరాజ్ యాదవ్ ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం. అన్న నమస్తే. ముందుగా జై తెలంగాణ. ఏం చెప్తారన్న? అదే ఇక్కడి ప్రాంతం గురించి ఇక్కడ అస్తిత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి పాలకుల చేతులలో ఉన్నది. కానీ ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇంకా ఆంధ్ర ఆధిపత్య జనాల గురించి మాట్లాడతలేను నేను, కానీ ఆధిపత్యం చేస్తున్నటువంటి వాళ్ళ ఆలోచన విధానంలో ఉన్నటువంటి పాలన ఉన్నట్టుగానే ఉన్నది. తెలంగాణ వచ్చిన తర్వాత నిజంగా కూడా ఇప్పుడు ట్యాంక్ బండ్ విగ్రహాలు వలగొట్టిరు తెలంగాణ రాకముందు. వచ్చిన తర్వాత ఎందుకు వలగొట్టినప్పుడు అంటే ఈ ప్రాంతం వాళ్ళవి అక్కడ లేవు అనే ఉద్దేశంతో మాకు న్యాయం జరగలేదు అలా, మా దగ్గర కవులు కళాకారులు మా దగ్గర ఉన్నటువంటి పెద్ద మనుషులు ఆడ పెట్టలేదు అనే ఉద్దేశంతో ఆ తిరుగుబాటు జరిగింది. వచ్చిన తర్వాత కూడా ఇన్నేళ్ల తర్వాత కూడా మళ్ళీ ఒక 10 విగ్రహాలు ఆడ పెట్టిన వాళ్ళు కాదు, ఎక్సెప్ట్ వెంకటస్వామి గారి దగ్గర ఒక పెట్టినట్టుగా మిగతా అయితే ఎవరు పెట్టలేదు. ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యంది విగ్రహం ఇంత తొందర ఏమొచ్చింది? మరి ఆయన పెట్టే ముందు తెలంగాణ ప్రజలకు మొత్తం తెలుగు ప్రజలు అన్నట్టు వాళ్ళందరికీ కూడా చర్చ నేను కూడా లేవనైతే తెలుసుకునేందంటే అసలు నిజంగా తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడ ప్రాంత కవులకు కళాకారులకు గౌరవం దక్కిందా లేదా? గత ప్రభుత్వంలో దక్కలేదు. ఇప్పుడున్నటువంటి వాళ్ళు ఏదో ఆరాకొర ఒకటి రెండు చేసి మొత్తం మేమే మీద వేసుకున్నట్టుగా వీళ్ళు కూడా పొజులు కొడుతున్నారు. సో బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టేదానికన్నా ముందు ఆ స్థాయిలో నేను ఎవరిని కంపేర్ చేయదలుచుకోలేదు. మాకు మాత్రం అంతకన్నా గొప్ప వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. బాలసుబ్రహ్మణ్యం పైసలిస్తే పాటలు పాడడానికి ప్రజల గురించి, ప్రజల సాహిత్యం, ప్రజల కష్టాల గురించి, ప్రజల మార్పు గురించి పోరాటాల మీద పాటలు రాసినటువంటి వాళ్ళు, జైళ్ళకు పోయినటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళు చాలామంది, వాళ్ళ కుటుంబాలాగం చేసుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. వాళ్ళ విగ్రహాలు మొదలు పెట్టండి, దాని తర్వాత ఈ విగ్రహం పెట్టండి అని. బాలసుబ్రహ్మణ్యంకి సంబంధించి అంటే రవీంద్ర భారతిలో పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నారా? తెలంగాణలో ఎక్కడ కూడా పెట్టొద్దని వ్యతిరేకిస్తున్నారా? ఇప్పుడు ఇక్కడ ప్రాంతానికి సంబంధించినటువంటి పెద్ద మనుషులే పెట్టిన తర్వాతనే బాలసుబ్రహ్మణ్యం గురించి తర్వాత మాట్లాడాలి. ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం అంత తొందర ఏం లేదని చెప్తున్నారు కదా, అందుకనే అది మూసినది ఇన్నే పెడతారా, లేకపోతే ఆడబోయి టైం లేట్ అవుతుందంటే ఆడబోయి పెట్టుకుంటారా తర్వాత సంగతి. కానీ డెఫినెట్గా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ విగ్రహాలు మాత్రం పెట్టాలి. ఏ వ్యక్తి అయితే స్వరాష్ట్రమై అనే పదాన్ని తీస్తేనే నేను పాట పాడతా అని అన్నాడు కాబట్టి అటువంటి వ్యక్తిది ఇప్పుడు సమైక్యవాదంకు సపోర్ట్ చేసిండు. అంటే ఇక్కడ పిల్లలు చచ్చిపోతున్నప్పుడు కూడా కనీసం ఒక్క పాట నన్ను ఎక్కడన్నా ఈ అమరుల గురించి మీరు చావకండి అనే దాని మీద ఈ త్యాగాల గురించి ఒక పాట పాడినటువంటి వ్యక్తి ఈజ్ ఏ కమర్షియల్ ఆర్టిస్ట్. తన విగ్రహం ఇక్కడ ఎందుకు ఏంది పెడితే తర్వాత సంగతి. కానీ ఇప్పుడు వీళ్ళందరి పెట్టిన తర్వాత ఈ ప్రాంతం ఈ అస్తిత్వం గురించి ప్రతీకలైనటువంటి పెద్ద మనుషుల ప్రతిమలు పెట్టిన దాని తర్వాతనే వాళ్ళవి పెట్టాలి. వాళ్ళవి పెట్టే దాని గురించి అప్పుడు చర్చ వస్తుంది అనేది క్లియర్ కట్గా చెప్పాల్సి. ఏం చెప్తారు? ఇప్పుడు గద్దరన్న విగ్రహం కావచ్చు, అందశ్రీ విగ్రహం కావచ్చు, ప్రభుత్వం అంటే అంటే అందశ్రీ అంతిమయాత్రలో పాల్గొన్నారు, గద్దర్కి నివాళులు మంచిగా అర్పించినారు, కానీ విగ్రహం పెట్టలేదు కదా. మరి ఈయనది పెట్టడం ఏంటి అనేది కూడా ఒక చర్చనీయాంశం. ఏం చెప్తారు దీన్ని? అవును, పెట్టాలి కదా. ఫస్ట్ ప్రియారిటీలు ఎవరు ఉండాలి? అందశ్రీ అన్న, గద్దరన్నైనా, ఇంకా గూడంజయ్య గారైనా, ఇట్లా ఇప్పుడు ఈ వరుసలో చెప్పుకుంటూ పోతే దాశరథి గారు కావచ్చు, ముచ్చర్ల సత్యనారాయణ గారు కావచ్చు, ఇట్లా ఆ వరుసలు చెప్పుకుంటూ పోతే చాలా చాలా పేర్లు ఉన్నాయి. ఇప్పుడు శంకరు సారంగపాణి అసొంటోళ్ళు కావచ్చు, దేవవ్రత అసొంటోళ్ళు కావచ్చు, ఇట్లా చాలామంది అంటే ఈ పల్లె పదాలను జానపదాలుగా చేసి ప్రజల కష్టాలను చూపించినటువంటి చాలామంది త్యాగధనుల వాళ్ళ విగ్రహాలు ఇంకా చాలా పేర్లు ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కానీ ఇటువంటి వాళ్ళందరి ఫస్ట్ పెట్టాల ముందు వరుసలో ఉండాలి. వీళ్ళందరూ పైసల గురించి పాటలు రాసిన వాళ్ళు కాదు కదా. బాలసుబ్రహ్మణ్యం అంటే అది ఆయనకు వృత్తి, ఆయన గొంతునో దేనో కించపరిచే విధంగా నేను చెప్పదలుచుకోలేదు. కాకపోతే అంతకన్నా గొప్పవాళ్ళు ఇక్కడ ఉన్నారు, వాళ్ళే మొదలు పెట్టండి. ఈ తెలంగాణ ఆత్మను ఆవిష్కరించేటువంటి పెద్ద మనుషులు ఇక్కడ ఉన్నారు కదా, వాళ్ళని ఫస్ట్ గౌరవించండి చెప్తున్నాం. వాళ్ళని గౌరవించకుండా మీరు వచ్చి మేము ఆయనది పెట్టినాము, మేము ఈయనది పెట్టినాము, ఇట్లా పెట్టినాము, అవి మోసినాం ఇవి మోసినాం అంటే కాదు. అది రాజకీయాల గురించి కొన్ని చేసేది చేస్తూనే ఉంటారు. మీరు సముచిత న్యాయం కూడా అందరికీ జరగాల్సిన అవసరం కదా. మరి ఏం చేస్తారు? రెండేళ్ల నుంచి ఏం చేస్తారు? మరి వీళ్ళ 2 ఏళ్ల నుంచి వీళ్ళు నిద్రపోయి ఇప్పుడు వాళ్ళు ఎవరు అప్లికేషన్ పెట్టుకున్నారట, రాగానే బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టుడు. ఆ చరణం పాడలేనోడు తన విగ్రహం అంత తొందర ఏమొచ్చింది? ఇప్పుడు వీళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకి అంత తొందర ఏమొచ్చింది? కాంగ్రెస్ వచ్చిన కాడికెళ్ళి ఇవే తప్పులు చేస్తున్నది. ఎన్టీఆర్ విగ్రహం పెడతామంటారు, రోషయ్య విగ్రహం పెట్టిర్రు,
ఇక బతికిన వాళ్ళు అందరికీ పెడతారో కావచ్చు, ఇక పొద్దుగాలు ఎవరోళ్ళు పెడతారో వీళ్ళు మాకు అర్థమవుతుంది. అన్ని ఆంధ్రలో విగ్రహాలు ఎవరోళ్ళు పెడతారో మాకు తెలుస్తలేదు. కానీ బతికుండగానే స్టేడియంలో ఇనాగ్రేషన్ చేసుకున్నట్టుగా వీళ్ళు కూడా ఏం పెడతారో మాకు తెలియదు. అట్లా చాలామంది ఇప్పుడు మరి అవన్నిటిని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, తెలంగాణ ప్రజలైనా ఆంధ్ర ప్రజలైనా ఎవరికైనా కానీ మా అస్తిత్వం అయితే మేము కాపాడుకోవాలి కదా. ఇవాళ ఉట్టి మీరు బాలసుబ్రహ్మణ్యం అనగానే అందరూ వచ్చి మీద పడే ప్రయత్నం చేస్తారు కదా. ఇక్కడ ఒక పాయింట్ అన్న, అంటే నిజంగా 12 సంవత్సరాలు అవుతుంది తెలంగాణ వచ్చి. తెలంగాణ మొత్తం సాంప్రదాయాలు కావచ్చు, సంస్కృతి కావచ్చు చూపించే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వాలు నిజంగా తెలంగాణ ఉద్యమకారులకు కావచ్చు, తెలంగాణ వాళ్ళకి కావచ్చు, ముఖ్యంగా తెలంగాణోడు అనేది ఒక వర్డ్ ఉంటుంది. సో అట్లా ప్రభుత్వం ఏమైనా ముందుకు తీసుకుపోయిందంటారా? ఎట్లా అనిపిస్తుంది మీకు 12 సంవత్సరాల నుంచి చూస్తున్నారు? నేను లాస్ట్ 2 years ముచ్చ 12 సంవత్సరాలు వాళ్ళు కూడా అంత పెద్ద గౌరవం ఇచ్చిన పాపాన్ని ఇక్కడ పోలేవాళ్ళు తెలంగాణ. ఇప్పుడు అట్లా ఉండేది ఉంటే వీళ్ళందరి ట్యాంక్ బండ్ మీద ఈ 10 ఏళ్ళు ఉంటుండే కదా, పెట్టలే కదా వాళ్ళు. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత నువ్వు రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు కూడా నీకు క్యాబరెట్ డ్యాన్సులు, బ్రేక్ డ్యాన్సులు, క్లబ్ డ్యాన్సుల పాటలు పెట్టి స్టేజ్ల మీద ఉంటే దాని మీద కూడా మేము తిరగబడి మాట్లాడినాం. అప్పుడు ఆ సాహిత్యాన్ని చూపించిన కానీ తెలంగాణ పల్లె పదాలతో ఉన్నటువంటి జనపదాలు కానీ బతుకు పాటలు కానీ ఏం స్టేజ్ మీద లేవు. సినిమా ఆర్టిస్టులతోనే వచ్చి ఆడ ప్రోగ్రాం చేయించారు. ఈవెన్ సెక్రటరియట్ ముంగడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టే టైంలో కూడా అటువంటి పాటలే వినిపించినాయి కదా. వాటి మీద మేము అప్పటి నుంచి మాట్లాడుతున్నాం, ఇప్పుడు మాట్లాడుతున్నాం. అది కరెక్షన్ చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. చేసుకోకుంటే మాట్లాడేది మా గొంతులను అయితే ఆపే సవాలు లేదు, మేము మాట్లాడుతూనే ఉంటాం. ఏం చెప్తారంటే ప్రధాన డిమాండ్ ఏంటి అసలు? ఒకవేళ నిజంగా అక్కడ ఓపెన్ చేస్తే ఏం చేయబోతున్నారు? ఓపెన్ చేయొద్దు యాక్చువల్గా. ఇప్పుడు ఓపెన్ చేద్దాం తొందర అయిందని చెప్తున్నాను కదా. అందుకనే బంజాయి రాపండి, ఇవన్నీ తీయండి, చరిత్ర అంతా తీయండి. చరిత్ర అంతా తీసి మీకు చరిత్ర తెలియకపోతే అడగండి. మీరు చరిత్ర తెలియకపోతే మీకు కొంతమంది ఇంతకుముందు మాట్లాడుకుంటే చెప్తాను, అటువంటి ఏమైనా ఉంటే మా దగ్గర తీసుకురండి, పెట్టండి, మేము చేస్తామని చెప్పని కాంగ్రెస్లో ఎవరు మాట్లాడారట, పీసీసీ మాట్లాడి మరి తెలియదు. ఒకవేళ మీకు అట్లా ఉండేదంటే మీకు తెలియకుంటే, మీకు చరిత్ర తెలియకుంటే తెలిసితో మాట్లాడుర్రి. ఓకే, ఉట్టిగా మీ ఆ సెప్టిక్ ట్యాంక్ బ్యాచ్లన్నీ కూర్చుంటే దాంతో రిజల్ట్ ఏముండదు. మురికి నీళ్ళే పోతాయి, అందులో మోరుల నీళ్ళే పోతాయి. దాని ఏమన్నా ఉంటే మీరు మంచిగా ఉపయోగించి ఈ ప్రాంత అస్తిత్వాన్ని గౌరవాన్ని కాపాడేటువంటి ఆలోచనలు చేస్తే ఏమన్నా ఉపయోగం ఉంటుంది. లేకపోతే మీరు కూడా కథ సంగనాకపోతారు అంతనే. విఠల్ అనే పృథ్వీరాజ్ అనే వ్యక్తి గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ తోటి ధీటుగా కొట్లాడిండు. ఈ ప్రభుత్వం వచ్చినాక అసలు ఏదో అడపదడప కొన్ని విషయాలలో తలదూస్తుంది తప్ప ఎక్కడ కూడా ప్రజల కోసం కొట్లాడతలేడు, తక్కువైంది అనేది ఒక మాట వినబడుతుంది బయట. ఏం చెప్తారు దీన్ని? మీ మాటనా జనం మాటనా? అసలు ఎవరు కొట్లాడుతారు చెప్పరాదు. ఇప్పుడు దీని మీద ఎవరు కొట్లాడుతారు? ఫస్ట్ నాగరాజు ప్రశాంత్ అనే ఒక ఇక్కడ జిగ్బ్లాక్పల్లె, ఇది మన ఇక్కడ ఈ రామోజీ ఫిలిం సిటీ దాటిన తర్వాత పోచంపల్లి మండల్లో ఆ ఊరు ఫుడ్ పాయిజన్ అయితే అయినటువంటి విద్యార్థి ఇక్కడ గాంధీ హాస్పిటల్లో చనిపోతే, రెయిన్బో హాస్పిటల్లో కొద్ది రోజులు అడ్మిట్ అయ్యింది. తర్వాత గాంధీ హాస్పిటల్లో చనిపోతే రెయిన్బో హాస్పిటల్ చనిపోతే అప్పటి నుంచి స్టార్ట్ చేసిన నీ ప్రభుత్వం మీద బడుల మీద తిరుగుతున్నా, నిరుద్యోగులు ఎంబడున్నాం. రైతులది ఇష్యూస్ అయితే రైతుల దగ్గర పోయినాం, ఇక్కడ కాదు ఎక్కడెక్కడనో తిరిగినాం, చెంచు పెంటలకు పోయినాం, ఆదివాసీ గూడాలకు పోయినాం, బడుల చుట్టూ తిరిగినాము, గాంజాయికి వ్యతిరేకంగా కొట్లాడుతున్నాము, బెల్ట్ షాపులకు వ్యతిరేకంగా కొట్లాడుతున్నాము. ఎవరికన్నా ఏమైనా ఇష్యూస్ అయితే దాని మీద కొట్లాడుతున్నాం. మార్వాడి ఇష్యూస్ అయితే మార్వాడి ఇష్యూస్ మీద మాట్లాడినాము. తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి ఎక్కడున్నా కానీ అవుట్రైట్గా నిలబడి కొట్లాడుతున్నాం. కాకపోతే కేసీఆర్ హయాంలో ఇంకో కొంతమంది ఎక్కువ మంది ఉండే, ఇప్పుడు కొద్దిగా ప్రభుత్వంతో వీళ్ళు ఇంకా సైలెంట్గా ఉన్నారు. కొంతమంది ఏమో ప్రభుత్వంతో ములాఖాత్ అయి ఉన్నారు. ఈవెన్ ఎన్టీ రామారావు విగ్రహం అప్పుడు కూడా మొన్న ఆయన బొంద పెడతా, తొక్కుతా, ఏడుకాడికి మూసిలేసి తొక్కుతా, దుర్మార్గం అంటే మరి నేను రావాయన ఆయన ఎడ బొంద పెడతావో చూద్దాం, ఎవరెవరిని బొంద పెడతారో చూద్దామని కూడా మాట్లాడినాం. ఏం వెనక పోతలేం. ఈ గవర్నమెంట్ అయినా ఏ గవర్నమెంట్ అయినా ముఖ్యమంత్రి ఎవరైనా ప్రజా సమస్యల మీద నినాక మొన్న ఉచ్చదాయిపించే కాడికి కూడా పోయినాం కదా అబ్బా. పోయినాం, మేము కొట్లాడుతున్నాం. అట్లా ఎవరైనా మాట్లాడితే పాపం వాళ్ళకు తెలియదు కావచ్చు, తెలుసుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుంది ఎవరైనా మాట్లాడితే. అట్లా సో ఏం చెప్తే పవన్ కళ్యాణ్ గారు ఒక కామెంట్స్ చేశారు. సో దాని మీద ఏం చెప్తారని, అంటే తెలంగాణ దిష్టి తగిలింది, తెలంగాణ ప్రజల దిష్టి తగిలింది అన్నట్టు కూడా కామెంట్ చేసినట్టు అంటా ఉన్నారు. దాన్ని మీరు ఎట్లా చూస్తారు? వీళ్ళంతా ఈ పిచ్చి మాటలు అవన్నీ ఆయన అంటున్నాడా మరి అట్లా వక్రీకరించారని మాట్లాడుతారు కానీ అట్లా కనబడతలేదు. అది కానీ మాకెందుకు ఉంటుంది మా సాగు మేము దాస్తున్నాం, మాదెందుకు మీది మా మీద పడాలేమన్నా, మీ అసంటోళ్ళు వచ్చి ఇక్కడ బతుకుంటా మీరు నాశనం చేస్తారు కదా ఇటు తెలంగాణనంతా. మేము కాదు కదా చేసేది. అటువంటి ఏమైనా ఉంటే ఆ స్టేట్మెంట్లన్నీ వాళ్ళు విడ్రా చేసుకొని వెనకకు తీసుకుంటే మంచిది. లేకపోతే ఇప్పుడు నిజంగా ఏదో ప్రభుత్వంలో వచ్చి వీళ్ళకి ఏదో ప్రేమ ఉన్నట్టు ఆయన మీద పెద్ద
పవన్ కళ్యాణ్ మీద కోపం ఉన్నట్టు చెప్తారు సినిమాలు బంద్ చేయరి అఫీషియల్గా పెట్టేసి వాళ్ళు జీవో తీసేసేయండి పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పేవారు కానీ సినిమాలు ఇక్కడ నడవద్దని చెప్పని పెట్టి సినిమా టాకీస్ వాళ్ళకి పెట్టి ఆపడేసేయండి సో ఏం చెప్తున్నారు ఫైనల్గా ఈ ప్రభుత్వం 2 సంవత్సరాలు అవుతుంది సో ఎట్లా అంటే ప్రభుత్వం నిజంగా తెలంగాణ చాలామంది కొట్లాడారు ఈ ప్రభుత్వం రావడానికి దాంట్లో మీరు కూడా ఒకరు సో మీరు అనుకున్నట్లు ఉందా ఏంటి అసలు ఎట్లా ఉంది లేకనే కదా పంచాయతీ ఇప్పుడు అనుకున్నట్టు ఏం లేదు అనుకున్నాం మొదలు చాలా అనుకున్నాం ఈయన రేవంత్ రెడ్డి వచ్చినాక కొద్దిగా ఏమైనా మారుతుందేమో రాహుల్ గాంధీ కూడా కొద్దిగా అది నేషనల్ పార్టీ కదా ఈ రీజనల్ పార్టీ వీళ్ళ అరాచకాలు ఎక్కువైపోయినాయి దోపిడీ ఎక్కువైపోయింది అని అనుకున్నాం కానీ వీళ్ళు కూడా ఏం తక్కువ ఏం తినలేదు మేము వాళ్ళు సేర్ అంటే మేము సవా సేర్ అన్నట్టుగా చేస్తున్నారు వీళ్ళు కూడా సో పెద్ద సాటిస్ఫాక్షన్ ఏం లేదు చాలా అంశాలల్లో మాకు కంప్లైంట్స్ ఉన్నాయి వాటి మీద మేము ప్రజాక్షేత్రంలో కొట్లాడుతున్నాం ఓకే థ్యాంక్ యూ సో ఇది పృథ్వీరాజ్ యాదవ్ చెప్తున్న పరిస్థితి ఉంది సో ముఖ్యంగా రవీంద్ర భారతిలో ఏదైతే బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెడుతున్నారో ముందుగా తెలంగాణ వాళ్ళకి ప్రియారిటీ ఇవ్వండి ఆ తర్వాత ఎవరికైనా ఇచ్చుకోండి అంటూ కూడా చెప్తాను